రైట్, చిరి బాలరాజు గారు జాయిన్ అయ్యారా? బాలరాజు గారు, రైట్, ఓకే. ముందుగా ఇవాళ ఏదైతే కాకినాడలో జెండా ఆవిష్కరించిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి యువతను ఉద్దేశించి చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి కూడా స్టూడియోలో ఉన్న మాధవరెడ్డి గారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు కొన్ని కీలక సూచనలు చేశారు. అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం సమాజంలో యువత విషయంలో పవన్ కళ్యాణ్ గారు గుర్తించినటువంటి ఆ లోపాలు ఏంటి? ఏం చెప్తారు దానికి సంబంధించి? రైట్ అన్న, పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన నిర్ణయాలు చేశారన్న. దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే యువత. మా జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం మేము పార్టీ పెట్టాము, యువత రాజకీయాలకు రావాలి అని ఆ ఉద్దేశంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 2014లో పెట్టడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో కూడా యువతను ఉద్దేశించి చాలాసార్లు యువతని ఎంకరేజ్ చేసేలాగా మాట్లాడారు. ఈరోజు సార్ స్పీచ్లో చూసుకుంటే చాలా మంచి పాయింట్స్ ఉన్నాయండి. ఎందుకంటే నేను అలాంటి వ్యక్తి పెట్టిన పార్టీలో ఉన్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య మనం చూసాము, ఢిల్లీలో కానీ చాలా కొన్ని ప్లేస్లో వచ్చినాం, యువత ఏ విధంగా ధ్వంసం చేస్తుంది. ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించాలి. కానీ మనం కూడా చాలా ఎగ్జాంపుల్లో చెప్తున్నామండి. ఒక సమస్య తీసుకుని అధికారుల కాడికి పోతాం, అధికారుల కాడికి ప్రశ్నతోనే కాదు, దాని పరిష్కారం ఏం కావాలన్న మార్గంలో మనం వెళ్ళాలి. కానీ అధికారులు మనకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించి అధికారులను ఇబ్బంది పెట్టడం కాకుండా దానికి ఏ విధంగా సొల్యూషన్ చేయాలి చెప్పడం వల్ల యువత అది నేర్చుకోవాలని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకా కాకుండా యువత రాజకీయాల్లో ప్రాముఖ్యత, చాలామంది రాజకీయాలకు దూరంగా ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్టు రాజకీయాల్లో ఓటుకు డబ్బులు ఇవ్వడము, ఇలాంటి సంప్రదాయాన్ని యువత అనేది తరిమికొట్టగలదు. ఎందుకంటే ఇప్పుడు అంతా జంజీ నడుస్తుంది, అందరూ యువకులు అండ్ విద్యావంతులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటిని పంపించడానికి ఇలాంటి ట్రెడిషనల్ అలాంటి పాలిటిక్స్ని దూరం పెట్టి ట్రెడిషనల్ పాలిటిక్స్ని తీసుకురావాలనేదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. అంతేకాకుండా మేము చూసుకుంటే దేశభక్తి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా దేశభక్తి గురించి మాట్లాడతారు. ఆయనకు దేశభక్తి ముందు రాజకీయ పార్టీల కన్నా ముందు దేశభక్తి అని ఇంపార్టెంట్ అని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూడండి, జనసేన పార్టీ ఏదైనా సభలు జరిగినా మీటింగులు జరిగినా మా అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా జాతీయ జెండా పట్టుకొని వస్తుంటారు. ఎందుకు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన డిసిప్లిన్ అది. జాతీయ జెండా అనేది ఇంపార్టెంట్, పార్టీ జెండా కన్నా ముందు జాతీయ జెండా అనేది ఇంపార్టెంట్ అని మాకు మేజర్గా చెప్తున్నారని. ఇంకోటి ఏంటంటే జాతీయ జెండాని మనం గౌరవించుకోవాలి. మన భారతదేశం అనేది ఇల్లు లాంటిది. ఇల్లుని కరెక్ట్గా ఉంటే, ఇల్లుని మనం కాపాడుకోగలిగితే ఆ ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు అని ఇంటెన్షన్తో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న యొక్క ఉద్దేశం అండి. రైట్, మాట్లాడదాం. సౌజన్య గారు మీరేమంటారు? అంటే స్పీడ్ ఈజ్ నాట్ ట్రూత్ అన్నారు. చేతిలో ఫోన్ ఉంది కదా